మొదటి జీవితం జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకానికి వచ్చినాడు. కల్వరి సిలువలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణం అర్పించినారు. ఏ తల్లి గాని, ఏ తండ్రి గాని, మన బంధుమిత్రులు గాని మన కొరకు చనిపోరు, మన కొరకు తన రక్తాన్ని కార్చలేరు. పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. రక్తం చిందించకుండా పరిహారం లేదు. ఒకవేళ మానవుని యొక్క రక్తం పోవాలంటే, మానవుని యొక్క రక్తం క్షమించబడాలంటే ఆయనని 2026 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించుటకై కల్వరి సిలువలో ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని కార్చినాడు. ఆయన ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇంకెంతకాలము పాపంలో బ్రతుకుతావు, ఇంకెంతకాలము నెమ్మది లేక, సమాధానం లేక నువ్వు జీవిస్తుంటున్నావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పాపను క్షమించుటకు, నెమ్మదించుటకు, మనిషికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినాడు. ఈ సాయంకాల వేళలో ఆయన అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. నీ కొరకై ప్రార్థన చేస్తాం.